హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ క్రిప్టోగ్రఫిక్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ సబ్జెక్ట్లో క్రిప్టోగ్రఫీ హ్యాష్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, బట్ ఇది ఒక బేస్ అనమాట. మనకి కమింగ్ సూన్ వచ్చే ఈ కాన్సెప్ట్లో ఎస్ఏ క్వశ్చన్స్కి ఇది ఒక బేస్ కాన్సెప్ట్. సో ఎక్కడ మనం ఈ సిచ్యువేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్కి ముందు మనం చూడాల్సింది ఏంటంటే, మనకి క్రిప్టోగ్రఫీలో ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డిక్రిప్షన్ అంటే ఏంటి, అందులో ఉన్న అల్గోరిథమ్స్ ఏంటి, సిమెట్రిక్ అల్గోరిథమ్స్ ఏంటి, ఎసిమెట్రిక్ అల్గోరిథమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో చూసాం. ఆల్రెడీ ప్రీవియస్ యూనిట్ సిలబస్లో కవర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇంకా అడ్వాన్స్ వన్ స్టెప్ అడ్వాన్స్ స్టేజ్లో మనం చూసేది ఏంటంటే విత్ హ్యాష్ ఫంక్షన్. క్రిప్టోగ్రఫీలో మనం సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్ మోడ్స్లో అల్గోరిథమ్స్ ఎలా అయితే చూసామో, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తూ మనం ఎలా చేయొచ్చు ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ టు ప్లెయిన్ టెక్స్ట్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ అల్గోరిథమ్స్ యూజ్ చేయొచ్చు అనేది మనం ఈ కాన్సెప్ట్ నుంచి వన్ బై వన్ అల్గోరిథమ్స్ చూస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం వ్యాలిడిటీ ఆఫ్ డేటా, it is used to verify the validity of data. అంటే by using hash function we can validity of data అనేది చెక్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇది జనరల్గా ఏంటంటే హ్యాష్ ఫంక్షన్ అనగానే ఇది ఒక ఈక్వేషన్ టైప్లో, మ్యాథమెటికల్ ఫార్మేషన్లో ఒక ఈక్వేషన్ టైప్లో ఉంటుంది. బట్ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, వన్ న్యూమరికల్ ఇన్పుట్ వాల్యూని ఎనదర్ కంప్రెస్డ్ న్యూమరికల్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడే అది ఏమవుతుందంటే ఎవరికి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కాకుండా అది కొంచెం వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వన్ న్యూమరికల్ వాల్యూనే ఉండదు. ప్లెయిన్ టెక్స్ట్ అంటే నెంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. సో ఆల్ ద ఈచ్ అండ్ ఎవ్రీ న్యూమరికల్ వాల్యూ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది అనదర్ కంప్రెస్డ్ వాల్యూ. సో ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీలో మనకి జనరల్గా, అంటే ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, నెట్వర్క్ సెక్యూరిటీలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఆల్ మెసేజ్ ఓరియంటెడ్ బిట్స్ని మనం సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ విత్ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వన్ వాల్యూ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు అనదర్ కంప్రెస్డ్ వాల్యూ. సో దోస్ ఆల్ కంప్రెస్డ్ వాల్యూస్ ఈజ్ కంబైన్డ్ యాజ్ ఏ సైఫర్ టెక్స్ట్. సో ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అనేది ఒక సింగిల్ డైరెక్షనల్ వర్క్ కింద, అండ్ వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి లేదు కాబట్టి దాన్ని ఏదైనా డిక్రిప్ట్ చేయాలన్నా కూడా మనకి చాలా టిపికల్ పొజిషన్లో ఉంటుంది. సో ఆర్బిటరీ లెంగ్త్ ఇన్పుట్ని బేస్ చేసుకుని ఒక హ్యాష్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనకి ఫిక్స్డ్ లెంగ్త్ అవుట్పుట్ ఆఫ్ n బిట్ అనేది మనం గెట్ చేసుకుంటాం. బికాస్ దిస్ ఈజ్ నాట్ చేంజబుల్, అంటే మనం చేంజ్ చేయడానికి లేదు, రిపీట్ దాని మీన్స్ రీక్రియేట్ చేయడానికి లేకుండా ఒక హ్యాష్ ఫంక్షన్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఫర్ ది క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్. అయితే దీనికి సంబంధించి ఇంకొంచెం పాయింట్స్ చూద్దాం. అవేంటంటే ఇక్కడ హ్యాష్ వాల్యూ అనేది ఒక అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అది ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కింద ఉంటుంది. బట్ దీన్ని ఏం చేయలేము అంటే కెనాట్ బి రివర్స్డ్ మీన్స్ హ్యాష్ వాల్యూ నుంచి వచ్చిన జనరేట్ చేసిన వాల్యూ నుంచి మళ్ళీ బ్యాక్ ఇన్పుట్ ఎలా వస్తుంది అనేది మనం జనరేట్ చేయడం అనేది కుదరదు. సో వన్స్ ఇన్పుట్ని తీసుకుని హ్యాష్ ఫంక్షన్ ద్వారా అవుట్పుట్ జనరేట్ చేసుకోగలం, కానీ అవుట్పుట్ నుంచి హ్యాష్ ఫంక్షన్ ద్వారా ఇన్పుట్ అనేది అగైన్ మనం రీక్రియేట్ చేసుకోలేం. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరైతే సెక్యూరిటీ పర్పస్లో దాన్ని అనాథరైజ్డ్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే దాన్ని హ్యాక్ చేద్దాం అనుకుంటున్నారో, అవన్నీ కూడా ఇక్కడ పాసిబుల్ అవ్వవు. సో అలాంటివి ఇక్కడ సెక్యూరిటీ అగెయిన్స్ట్గా మనకి అనాథరైజ్డ్ అట్రాక్షన్స్ నుంచి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. అండ్ హియర్ ప్రొటెక్ట్ పాస్వర్డ్స్ అండ్ ఆపరేట్ ఎట్ వేరియస్ స్పీడ్స్. ఒక్కొక్క హ్యాష్ ఫంక్షన్ ఉన్న ఫార్ములా బేస్ చేసుకుని ఇక్కడ స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. అంటే వన్ ఫార్ములా వర్క్స్ ఇన్ స్మాల్ టైమ్ అండ్ అనదర్ ఫార్ములా వర్క్స్ ఇన్ లాట్ ఆఫ్ టైం, ఇట్స్ టేక్ సమ్ లాట్ ఆఫ్ టైం. సో అలాంటిది బేస్ చేసుకుని మనకి ఇక్కడ స్పీడ్ని బేస్ చేసుకుని కూడా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం విత్ పాస్వర్డ్స్. అలాంటివి ఇక్కడ ఏమేమి అప్లికేషన్స్లో మనం ఇక్కడ ఈ హ్యాష్ ఫంక్షన్ కేటగిరీ యూజ్ చేస్తాము అంటే, మెసేజ్ అథెంటికేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం కమింగ్ క్లాసెస్లో దీని గురించి ఇన్డెప్త్గా వెళ్తాం. అండ్ డేటా ఇంటిగ్రిటీ చెక్ అండ్ డిజిటల్ సిగ్నేచర్. సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా హ్యాష్ ఫంక్షన్ని బేస్ చేసుకుని, దట్ ఈస్ క్రిప్టోగ్రఫీ హ్యాష్ ఫంక్షన్ని బేస్ చేసుకుని మనం చూడబోయే అల్గోరిథమ్స్. అందులో ద ఫస్ట్ కాన్సెప్ట్, అంటే ఈ వీడియో తర్వాత మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి మెసేజ్ అథెంటికేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే వాట్ ఈజ్ క్రిప్టోగ్రఫిక్ హ్యాష్ ఫంక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్
మెసేజ్ అథెంటికేషన్ ఇన్ డీటెయిల్ అని చెప్పి అడుగుతారు. సో అలాంటి టైంలో ఏమవుతుంది, దీని గురించి ఈ మినిమం బేసిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెసేజ్ అథెంటికేషన్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఎస్ఐ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అండ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఫర్ ద క్రిప్టోగ్రఫీ హ్యాష్ ఫంక్షన్. థ్యాంక్ యూ.